ఇందుకూరుపేట మండలానికి అతి కీలకమైనటువంటి 6 మైల్ సెంటర్ కాడ గత 2 సంవత్సరాల క్రితం బ్రిడ్జికి హోల్ పడితే అప్పుడు డైవర్షన్ రోడ్డు ఇవ్వడం జరిగింది. కానీ డైవర్షన్ రోడ్డు కేవలం ఒక 15 అడుగులు ఉండిన దానివల్ల ఇక్కడ వాహనదారులకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక వాహనాలు కాలంలో పడిపోవడం కూడా జరిగింది. మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రత్యక్షంగా తెలియపరచడం కూడా చేసి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలుగా గెలుపొందిన తర్వాత ఈ మధ్యకాలంలో ఇందుకూరుపేట మండల తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే గారిని మేము కోరడం జరిగింది. ఇక్కడ ఈ రోడ్డు మనకి రోడ్డు శాంక్షన్ అయి ఉంది. కానీ రోడ్డు చిన్న దానివల్ల వాహనాలు కాలంలో పడిపోతున్నాయి. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు, రాత్రుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి చెప్పిన దానివల్ల వెంటనే మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్పందించి ఊరు కళ్యాణ్ రెడ్డి గారితో సంప్రదించి అదేవిధంగా ఇరిగేషన్ R&B అధికారులతో మాట్లాడి అందరినీ కలిపి తూములు ఎక్స్ట్రా వేసిన దానివల్ల ఇంకొక 10 అడుగులు ఎక్స్ట్రా పెంచిన దానివల్ల రోడ్డుకి మనకి బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పాత బ్రిడ్జికి ఉన్న ఆ హోల్ కూడా పూడ్చి వేసి అక్కడ కూడా ఛానల్స్ ఏర్పాటు చేసి ఆ రోడ్లో కేవలం కార్లు, ఆటోలు, చిన్న చిన్న వాహనాలు అటుపోయేటట్టు, పెద్ద వాహనాలు ఈ రోడ్లో వచ్చేటట్టు మన రోడ్డు వర్క్ స్టార్ట్ చేసేదాకా తాత్కాలికంగా ఈ పనులను వేగవంతం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి యొక్క ఆదేశాల మూలకంగా మేము ఇక్కడ డేవిస్పేట ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ త్వరలోనే ఈ రోడ్డుకి మోక్షం వస్తుంది. ఈ డిసెంబర్ జనవరిలో రోడ్డు పనులు కూడా కాంట్రాక్టర్ల ద్వారా చేపడతామని కూడా గౌరవ శాసనసభ్యురాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇందుకూరుపేట మండలంలో ఎన్నో డ్రైనేజీ కాలువలు, పంట పొలాలకు సంబంధించిన డ్రైనేజీ పారుదల కాలువలు కూడా మా యొక్క శాసనసభ్యురాల దృష్టికి మేము తీసుకెళ్ళాము. వారు సొంత నిధులతోటి వారు వాళ్ళ యొక్క ప్రొక్లైన్ ద్వారా ఇప్పటికే నిన్ననే వరిలో ఒక ప్రొక్లైన్ ద్వారా అక్కడ కాలువల పనులు మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇందుకూరుపేటలో కూడా ఒక ప్రొక్లైన్ ఇచ్చి ఈ యొక్క కాలువలన్నీ పూడికలు తీసుకొని మా యొక్క శాసనసభ్యురాలు మాకు తెలియజేయడం చాలా సంతోషకరం. ఈ యొక్క పనులని వెంటనే చేపట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఒకసారి మా యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, శాసనసభ్యురాలకి ఇందుకూరుపేట మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఏమున్నా మన పంచాయతీకి సంబంధించి అన్నీ చేయించుకోమని JCB వేస్తున్నారు. ఆయిల్లు, గీళ్ళు, మొత్తం భోజనాలు, డ్రైవర్ పేటాలు అన్నీ మన అది